84వ శ్లోకము. సద్యః ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్యపరిపూరిత. ఈ శ్లోకంలోని మొదటి నామము సద్యః ప్రసాదిని. ఇది 383వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సద్య ప్రసాదిన్యై నమః అని చెప్పాలి. సద్య అంటే తక్షణములోనే, ప్రసాదిని అనుగ్రహించినది. ప్రతిరోజు రాత్రి నిద్రలో మనలోని జీవేశ్వర ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞలోకి లీనమైన తక్షణమే సుషుప్తానందాన్ని, నిద్రా సుఖానుభూతిని పొందుతున్నట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే రహోయాగ క్రమారాధనచే తృప్తి చెందిన క్షణంలోనే అనుగ్రహం ఇచ్చినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. అంటే ఆంగ్లంలో ఈ ప్రసాద గుణాన్ని ఇన్స్టాంట్ రిజల్ట్ గివింగ్ నేచర్ అని అంటారు. ఈ శ్లోకంలోని తర్వాతి నామం విశ్వసాక్షిని. ఇది 384వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వసాక్షిన్యై నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వములోని, సాక్షిని ఒకే ఒక సాక్షి. విశ్వంలో జరిగే పనులన్నిటికీ ఒకే ఒక సాక్షి అమ్మవారు. కొన్ని పనులకు కొందరు సాక్షులు ఉండవచ్చు కానీ అన్ని పనులకు ఉండలేరు. ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయానికి సాక్షి ఎవరు? విశ్వాన్ని సృష్టించి పాలించి తనలోకి లీనం చేసుకునే అమ్మవారు తప్పితే సాక్షి ఎవరుంటారు? అందుకని అమ్మవారు విశ్వసాక్షిని, విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షిని అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సాక్షివర్జిత. ఇది 385వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాక్షివర్జితాయై నమః అని చెప్పాలి. సాక్షి అంటే సాక్షి, వర్జిత అంటే లేనిది. ప్రళయముతో సహా అన్ని వేళలా విశ్వానికంతకు అమ్మవారే సాక్షి అన్నప్పుడు అటువంటి అమ్మవారికి మరల ఇంకొక సాక్షి ఎవరుంటారు? అందుకనే వర్జింపబడిన అంటే లేకుండా చేయబడిన సాక్షి గలది. అంటే తనకు సాక్షిగా వేరే ఎవరూ లేరనేది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము షడంగ దేవతాయుక్త. ఇది 386వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు షడంగ దేవతాయుక్తాయై నమః అని చెప్పాలి. షట్ ప్లస్ అంగదేవత అంటే షడంగ దేవత, 6 అంగదేవతలతో యుక్త కూడి ఉన్నది. అంగములు అనగానే వేదంగాలు గుర్తుకు వస్తాయి. అమ్మవారు వేదస్వరూపిణి కాబట్టి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6 వేదంగాలతో అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది. అలాగే అంగన్యాసములో చెప్పే హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అనే షడంగాలతో కూడా అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది. ఇలా 1 అంగదేవతలు, 2 ఆయుధ దేవతలు, 3 ఆవరణ దేవతలు, 4 నిత్యా దేవతలు, 5 ఆమ్నాయ దేవతలు, 6 పరివార దేవతలను కూడా కూడి ఉంటుంది. 6 రకముల అంగదేవతలతో కూడి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము షాడ్గుణ్య పరిపూరిత. ఇది 387వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు షాడ్గుణ్య పరిపూరితాయై నమః అని చెప్పాలి. షాడ్గుణ్య అంటే 6 విధములైన గుణములచే పరిపూరిత పుష్కలముగా నిండియుండునది. షడ్గుణాలు అంటే 6 గుణాలు. మహానిర్వాణ తంత్రంలో వీటిని భూతదయ, దానము, వైరాగ్యము, సమబుద్ధి, నిర్మోహమాటము, ముముక్షత అనే 6 గుణములుగా చెబుతారు. ఈ 6 గుణాలతో పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు. లేదా పురాణాల్లో 1 ఐశ్వర్యము, 2 వీర్యము, 3 యశము, 4 శ్రీ, 5 జ్ఞానము, 6 వైరాగ్యము. ఈ 6ంటిని షడ్గుణాలుగా చెబుతారు. ఈ 6 గుణాలు పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు. శృంగార రస సంపూర్ణ నామం నుండి షాడ్గుణ్య పరిపూరిత నామం వరకు రహోయాగ విశేషాలు చెప్పబడినది. ఇక రాబోయే నిత్యక్లిన్నా నామం నుండి భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి అనే నామం వరకు తరుణీ విద్యకు అంగభూతమైన ప్రభా విద్య గురించి చెప్పబడుతుంది.